రకంగా మేము ఆ విధంగా ఇరుక్కుంటుంటామని అనిపిస్తుంది. కానీ వాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేసి చక్కగా దేన్నైనా మేనేజ్ చేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మరి ఎలక్షన్ వాచ్ అనే పేరుతో ఒకదానికి, సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒకదానికి ఆయన్ని అధ్యక్షుడిని చేసి ఆయన ద్వారా వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసి ఈసీ సహాయంతో అండర్లైన్ ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ వాచ్ అనే పేరుతో నారా లోకేష్ కోట్ చేసిన వీడియోని ఆయన కూడా ట్యాగ్ చేసి దాని మీద చర్య తీసుకోమని ఎలక్షన్ వాచ్కి ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రతి వ్యవస్థలో కొందరు వ్యక్తులు వాళ్ళకి తాబేదారులుగా, పర్మనెంట్ ఆర్టిస్టులుగా, పెయిడ్ ఆర్టిస్టులుగా, ఏదైతే ఎప్పటి నుంచో ప్లాంట్ చేసిన మొక్కలు ఏవైతే ఉన్నాయో మహావృక్షాల కింద మారాయి. ఆయన గతంలో కూడా ఎలక్షన్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంట్ చేసినప్పుడు పార్క్ హైతులో సుజనా చౌదరి గారితో కలిసి ఏం మంత్రాలు ఆడాడు, ఏ విధంగా ఆ ఎలక్షన్ని పోస్ట్పోన్ చేసిన తర్వాత ఏ విధంగా దాన్ని సెబటేజ్ చేయాలని ప్రయత్నం చేశాడు, విస్తృతంగా ఎలక్షన్ కమిషన్ యొక్క పర్వ్యూ ఏంది, దానికి సంబంధించిన అధికారాలు ఏంటి, దానికి సంబంధించిన వాటిని ఎలా మనం సెబటేజ్ చేయొచ్చు, ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అన్నీ తెలిసిన వ్యక్తే నిమ్మగడ్డ రమేష్. ఈ నిమ్మగడ్డ రమేష్ ప్రభావం ఎందుకు మళ్ళీ కోట్ చేస్తున్నాను, ఎలక్షన్ వాచ్ అనే దాని ద్వారా నారా లోకేష్ వీడియోని కోట్ చేసి దాని మీద చర్యలు తీసుకోమని అప్పీల్ చేశాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి విషయంలో అప్పీల్ చేశాడు కాబట్టి అందుకే చౌదరి బ్రదర్స్ మేనేజ్మెంట్ ముందు రెడ్డి బ్రదర్స్ కొద్దిగా మేనేజ్మెంట్లో వీక్ అయ్యారు. కానీ రోషం వల్ల, పౌరుషం వల్ల అక్కడక్కడ ఏదో తప్పులు చేసి అనవసరంగా రోషాలకు పోతున్నారు. చూస్తే అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు, అటు అస్మిత్ రెడ్డి లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇక్కడ చూస్తే జూలకంటి బ్రహ్మారెడ్డి కావచ్చు, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ దురదృష్టం మా అదృష్టం అందరూ రెడ్లే. ఇక్కడ కూడా అందరు రెడ్లే, ప్రత్యర్థి రెడ్డే, అటాక్ చేశారనే వాళ్ళు రెడ్డే, ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు అందరూ రెడ్లే. తమాషా చూస్తున్నది మాత్రం చౌదరులే. తగులు పెట్టి తంటాలు పెట్టి ఎక్కడో ఏ దేశంలో ఉన్నాడో ఎవరికి తెలియకుండా నారా లోకేష్ అనే అతను ఈ నెల 16వ తేదీ నుంచి పరార్. ఏ దేశంలో ఉన్నాడు ఎవరికి చెప్పాల్సిన అవసరం ఆయనకు లేకపోవచ్చు, ఎందుకంటే ఆయన బెయిల్ మీద లేడు కాబట్టి. ఆయన తండ్రి బెయిల్ మీద ఉన్నాడు. ఆయన తండ్రి బెయిల్ మీద ఉంటే కొన్ని కండిషన్స్ మీద ఉన్నాడు. ఆ రోజున ఇచ్చిన సబ్జెక్టు కండిషనల్ బెయిల్ ఏదైతే ఉందో అమెరికాలో కూడా చికిత్స తీసుకునేదానికి అనుమతి ఇచ్చింది ఆ రోజు కోర్టు. ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అమెరికాకు పోతున్నాడని ఎల్లో మీడియాకి చెప్పి అమెరికాలో దిక్కుండా ఇటలీలో దిగి, ఇటలీ నుంచి సింగపూర్ పారిపోయి, అక్కడి నుంచి ఏ దేశంలో ఏ నోటోరియస్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాడో ఈ తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారో దేశం బయట ఎవరికి చెప్పట్లే. అదే ఇన్ కంపారిజన్ టు దట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ పర్మిషన్ తీసుకున్నాడో మనందరికీ తెలుసు. కోర్టుకి అన్ని విన్నవించి ఏ విధంగా మ్యాప్ ఇచ్చి వెళ్ళాడో తెలుసు. అన్ని ఫ్యామిలీ టూర్తో ఏ విధంగా పోతున్నాడో తెలుసు. ఇక్కడ మా వైపు అది రాజకీయంగా కానీ, చర్యల ద్వారా కానీ, నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు కానీ ఎక్కడ ఏ దాపరికం ఉండదే. అదే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ నాయుడు కానీ, మరి నిమ్మగడ్డ రమేష్ నాయుడు కానీ, మరో చౌదరి కానీ, మరి అందరూ కలిసి చేసే అన్ని కుట్రలు కుతంత్రాలు కాబట్టే వాళ్ళ వేర్ అబౌట్స్ చెప్పరు, వాళ్ళ మాటలు చెప్పరు. ప్రతి ఒక్కటి కూడా గుమ్మనంగా గోప్యంగా వాళ్ళు పెంచి పోషించిన ఎల్లో మీడియాకు కూడా లీకులు ఇవ్వకుండా అమెరికాలో దిగాడని చెప్పి అక్కడ రాలేదని చెప్తే పరారయ్యి ఇటలీ అని చెప్పి ఇటలీలో దిగి అక్కడి నుంచి